అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే డీఏ అన్నది ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించే కానుక ఏమాత్రం కాదు. అది ఉద్యోగుల హక్కు అంటూ మరి ఉద్యోగ సంఘాల జేఏసీ, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి తరుణమైతే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఉచిత పథకాలకే ప్రియారిటీ ఇస్తున్నాయి. మరి ఉద్యోగుల సంక్షేమానికి, ఉద్యోగుల ఆర్థిక మరి ఆర్థిక పరమైనటువంటి సమస్యలకైతే ఎలాంటి పరిష్కార మార్గాలు చూడకపోవడం అయితే అన్యాయమని చెప్పుకోవచ్చు. కాబట్టి డీఏ అన్నది ఉద్యోగుల హక్కు. ఇది పండుగలకు, పబ్బాలకు ఇచ్చే కానుకలైతే ఏమాత్రం కావని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శిస్తున్నారు. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. తర్వాత పెండింగ్ డీఏలన్నీ, పెండింగ్ బిల్స్ అన్నీ, పీఆర్సీ ఇవన్నీ కూడా సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డీఏ అన్నది ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించే కానుక ఏమాత్రం కాదు. దానికి భిన్నంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వాస్తవ వేతనాలు పడిపోకుండా ఇచ్చే పరిహారం మాత్రమే. అధికారంలోకి రాగానే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయారని చెప్పేసి ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ కూడా వాపోతున్నారు. ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5 డీఏలను పెండింగ్లో పెట్టడం శోచనీయమని ఉద్యోగులందరూ కూడా బాధపడుతున్నారు. డీఏ అన్నది ఏడాదిలో 2 సార్లు ఇస్తారు. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో, రెండవది జూలై నెలలో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే బకాయి ఉన్న 3 డీఏలు చెల్లిస్తామని, అలాగే 1 తారీఖున జీతాలు ఇస్తామని, పీఆర్సీ ఇస్తామని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని, 317 జీవోను సమీక్షిస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక జీతాల సమస్య తప్ప మిగతా హామీలైతే నెరవేర్చలేకపోయింది. 2023 జనవరి డీఏ గత ప్రభుత్వం 2024 జూన్ నెలలో ప్రకటించింది. ఇక 2023 జూలై డీఏ, 2024 జనవరి, 2024 జూలై డీఏలు, అలాగే 2025 జనవరి, జూలై డీఏలకు సంబంధించిన 14.56% డీఏలు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మరి డీఏ పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా నిర్ణయిస్తుంటుంది. గత 3 ఏళ్లుగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఇటీవల కేంద్రం జీఎస్టీ స్లాబ్ రేటు తగ్గించినా నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గకపోవడంతో చిన్న స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నానా యాతన పడుతున్నారు. ఉద్యోగుల హక్కు అయిన కరువు భత్యం కోసం కొట్లాడవలసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత దశాబ్ద కాలంగా పోరాటాలు కూడా మర్చిపోయినట్లు కనిపిస్తుంది. ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రభుత్వాలు నిజ వేతనాన్ని భర్తీ చేసే కరువు భత్యాన్ని ఎగ్గొడుతున్నాయి. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేసి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకోవాలి. ఇక ఏపీలో కూడా 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. జనవరిలో వస్తే ఇంకో డీఏ కూడా పెండింగ్లో రాబోతుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా, ఏపీ ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులు కూడా మరి పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర వృత్తి ప్రకటించడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు ఐక్యంగా మరి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి హక్కుగా ఉన్నటువంటి డీఏల సాధనకు కృషి చేయాలి. ఇక భారతదేశంలోనే తెలంగాణలో, ఏపీలో ఎక్కువ డీఏలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి డీఏలు అనేవి ఉద్యోగుల హక్కు. కాబట్టి ఆ హక్కుని సాధించుకోవడం కోసం మరి అందరూ కూడా ఐక్యంగా పోరాటాలు చేస్తే తప్ప ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక ప్రభుత్వాలు అయితే లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాయి. అంచనాలకు మించి ఉచిత పథకాలకే ప్రియారిటీ ఇస్తున్నాయి. మరి ఉద్యోగుల జీతభత్యాలని, ఉద్యోగుల బిల్స్ సంబంధించి అయితే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆ ఉద్యోగుల హక్కు అయినటువంటి డీఏలు, పీఆర్సీలు, పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనికి మరి సుప్రీంకోర్టులు, హైకోర్టులు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నాయి. ఉద్యోగులకు, పెన్షన్లకు అనుకూలంగా తీర్పులు అయితే ఇస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు అయితే పట్టించుకోవడం లేదు. మరి ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. దీంట్లో ఉద్యోగ సంఘాల జేఏసీ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా గుర్తించాలి. సగటు సాధారణ ఉద్యోగుల ఆకాంక్షలు, ఆశల మేరకు ఆ ఉద్యోగ సంఘాల జేఏసీ మరి ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మధ్య వారధిగా నిలిచి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నిటి పరిష్కారానికి ఇటు ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.